సరే చూడండి నాన్న, ఇది లాస్ట్ ఇయర్ పేపర్లో కూడా ఇచ్చాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఫైండ్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఏ యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ ర్యాండమ్ వేరియబుల్ అన్న. ఇది ప్రాబ్లంలో అడగొచ్చు, ఆర్ థియరీ కింద కూడా అడగొచ్చు అమ్మ. దీన్ని థియరీ కింద అడిగాడు అనుకోండి, దీన్ని హెడ్డింగ్ ఎలా చెబుతాము అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. Expected value of uniform distribution. So this is the topic name. ప్రాబ్లం లో చెప్పారు కదా సార్ అనుకున్నాము. సో ఓకేనా, ఎలా అడిగినా ఆర్ ఫైండ్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ర్యాండమ్ వేరియబుల్ అన్న రెండు ఒకటే. సో దీన్ని కాన్సెప్ట్ కింద ప్రిపేర్ అవ్వండి మీరు వీళ్ళంత వరకు. సో ఈ రెండింటి మీనింగ్ ఒకటే. మీకు గుర్తుందా, ఫస్ట్ యూనిట్లో మన లాస్ట్ కాన్సెప్ట్ యాక్చువల్గా మనం ఏం చెప్పామంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ డెన్సిటీ ఫంక్షన్స్ అని చెప్పాము. దానిలో మొత్తం మనం ఒక 6 చెప్పాము. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్, రిలే డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్. సో దానిలో ఫస్ట్ మనం చూసారా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది, అది రాయాలి ఫస్ట్ మనం. అది వాడు ఓన్లీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటాడు అంతే. సో ఫర్ ఏ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ the density function fx of x is equal to, అక్కడ చూడండి మీరు కావాలని తర్వాత 1/b minus a for a less than x less than b అమ్మ, 0 otherwise. అదే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అయితే x minus a by b minus a, అక్కడ ఫార్ములా ఫర్ a to b. మోర్ దాన్ b అయితేనేమో 1. సో అక్కడ కండిషన్ అదమ్మా. సో ఇది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి తెచ్చాను అనుకోబాకండి, దిస్ ఫ్రమ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా. నేను క్రియేట్ చేసిన కాదు, అక్కడ ఉంది, వెరిఫై చేయండి అమ్మా. వేర్ ఏ కామా బి ఆర్ ద కాన్స్టెంట్స్, వేర్ ఏ కామా బి ఆర్ కాన్స్టెంట్. ఓకే, నౌ ఇప్పుడు మనకు అనుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అన్నా. అంటే we find the expectation. General formula and first the expectation of x is e of x is equal to integral minus infinite to infinite x into fx of x dx. Actually this is the formula. Now in which we substitute the value of fx of x is 1/b minus a. అయితే మీరు చూడాల్సిన పాయింట్ ఏంటంటే this signal is only existed for a to b. అంటే ఇప్పుడు లిమిట్ ఏమవుతుంది మనకి, a to b చేంజ్ అవుతుంది, a to b into x into fx of x ఉన్న దగ్గర మనం ఎంత రీప్లేస్ చేసుకోవాలి అంటే 1/b minus a dx. సో వేర్ 1/b minus a ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ, అది బయట రాయండి అమ్మా. 1/b minus a బయట రాయండి. పోతే మనం మిగిలేదండి ఇంటిగ్రల్ a to b x dx. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేసాం అనుకోండి అమ్మా, 1/b minus a the integral x value is x square by 2 of the limit a to b. Now x ఉన్న దగ్గర ఒకసారి b సబ్స్టిట్యూట్ చేయండి, ఒకసారి a సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుందంటే 1/b minus a into b square minus a square by, ఫస్ట్ b అప్పర్ లిమిట్ పెడతాం కాబట్టి b square minus a square by 2. సో this is the value. సో దీన్ని కొంచెం స్ప్లిట్ చేద్దాం చూడండి. a square minus b square మనం a plus b into a minus b అని రాయొచ్చు కదా. అంటే ఇప్పుడు న్యూమరేటర్లో b plus a into b minus a by 2 into b minus a, 2 into b minus a. Both b minus a have to get cancelled. Finally this is equal to b plus a by 2, that is a plus b by 2. Therefore the expectation value e of x is equal to a plus b by 2. So the expectation value of the uniform distribution function e of x is equal to a plus b by 2. జనరల్గా మిగిలిన అడగడం, ఒకవేళ అడిగాడు అనుకోండి మాకు తెలియదని చెప్పండి. సపోజ్ ఇప్పుడు వాడు కనుక ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు అనుకోండి, దాని ఫార్ములా రాయండి. ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఏంది 1/b e power minus x square by 2. ఆ ఫార్ములా రాయండి, ఆ fx of x దగ్గర దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటిగ్రేషన్ చేయండి. ఏదైనా అంతే, వాడు ఏ డిస్ట్రిబ్యూషన్ అడిగినా సరే
ఆ ఫార్ములా రాయడం, ఆ ఫార్ములాను మనం ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ దగ్గర సబ్స్టిట్యూట్ చేయడం, ఇంటిగ్రేషన్ చేయడం. అంతే మనం చేయాల్సింది ఇక్కడ. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ప్రాబ్లం కాదు, కాన్సెప్ట్ లోనే ప్రిపేర్ అవ్వండి. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు కూడా దీనికి ప్రాబ్లం అని పెట్టకుండా ఇలా హెడ్డింగ్ పెట్టుకోండి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఏ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని దాంట్లోనే సాల్వ్ చేయండి. దాంట్లో రాసుకోండి సొల్యూషన్ అంతా. ఇది పెట్టుకొని ఆర్ ప్రాబ్లం అయితే ఈ విధంగా అడుగుతారని రెండు రాసి కింద ఈ సొల్యూషన్ రాసుకోండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. If capital X is a discrete random variable with a probability mass function given as in below table, find E of x, E of 2x plus 3, E of x square, and fourth one E of 2x plus 1 whole square. ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో బిఫోర్ దట్ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ర్యాండమ్ వేరియబుల్ సపరేట్ గా ఇచ్చాం, కరస్పాండింగ్ ప్రాబిలిటీ సపరేట్ గా ఇచ్చాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ డిస్క్రీట్ వాల్యూస్ అన్న. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్క్రీట్ వాల్యూస్ అని. సో ఇలా కాకుండా మనకు రేంజ్ ఆఫ్ వాల్యూస్ కానీ ఇచ్చామంటే దాన్ని మనం కంటిన్యూస్ వాల్యూస్ అని. కంటిన్యూస్ ఇచ్చినప్పుడేమో ఇంటిగ్రేషన్ ఫార్ములా తీసుకుంటాం, డిస్క్రీట్ ఇచ్చినప్పుడేమో సిగ్మా ఫార్ములా తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ డిస్క్రీట్ సిగ్నల్. సో the expectation of discrete random variable, RV అంటే ఏదో అనుకోబాకండి, random variable formula E of x is equal to sigma I is equal to 1 to n xi into p of x. ఇది మనం చెప్పిన ఫార్ములా. సో నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ we find the value of E of x. Therefore E of x is equal to sigma I is equal to, ఒకసారి అందరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇందులో స్టార్టింగ్ వాల్యూ ర్యాండమ్ వేరియబుల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయన్న మనకి -2 నుండి ఎంతవరకు ఉన్నాయమ్మా, 2 వరకు ఉంది. అంటే ఇప్పుడు మనం రేంజ్ ఆఫ్ ఐ వాల్యూస్ ఏం తీసుకుంటాము అంటే వీఆర్ కన్సిడర్డ్ ఫ్రమ్ -2 to 2. ఇక్కడ టేబుల్లో చూడాలి. ద స్టార్టింగ్ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ 2 అండ్ ద ఎండింగ్ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ 2. స్టార్టింగ్ -2 ఎండింగ్ 2 కాబట్టి so we consider I is equal to -2 to 2 xi into p of x. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకున్నాం. ఫస్ట్ i xi అంటే ఈ i అనే, సో దట్ మీన్ దట్ -2 into p of -2 plus -1 into p of -1 plus 0 into p of 0 plus 1 into p of 1 plus 2 into p of 2. ఒకసారి పైన దాంట్లో జాగ్రత్త చూడండి నాన్న, -2 ఇంటూ p of -2 అంటే దాని ప్రాబిలిటీ 1/5 ప్లస్ -1 ఇంటూ p of 1 అంటే 2/5 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 ప్లస్ 1 ఇంటూ p of 1 అంటే 1/10 ప్లస్ 2 ఇంటూ p of 2 అంటే 1/5. ఆ వాల్యూస్ అంతా యాడ్ చేయండి నాన్న, విచ్ ఈజ్ -2/5 ప్లస్ 1/10 ప్లస్ 2/5. సో ఒక 2/5 ఒక 2/5 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఉన్న రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. ద ఎల్సిఎం ఈజ్ 10. దేర్ఫోర్ ఎల్సిఎం 10 కాబట్టి మనకి 2 2s are 4 అమ్మ ప్లస్ 1 దట్ ఈజ్ -3/10. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -0.3. సో ది ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్పెక్టేషన్ E of x. సో సెకండ్ వన్, రెండోది సెకండ్ ప్రాబ్లం రైట్. We find the value of E of 2x plus 3m. We find the value of E of 2x plus 3. ఆల్రెడీ E of x వాల్యూ పైన ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇంక E of x ఫైండ్ అవుట్ చేయొద్దు, మనం డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. మీకు గుర్తున్న ప్రాపర్టీ నెంబర్ 3లో ఇది చెప్పాం. E of ax plus b is equal to ప్రాపర్టీ ఏం చెప్పాం మనం, a into E of x plus b. This is the property. By using this property 2 into E of x plus 3, where 2 into E of x value ఎంతమ్మా -0.3 plus 3 నా, which is equal to, so -0.3 into 2 అంటే -0.6 plus 3, that is equal to 2.4 is the answer. So the answer for the second bit is 2.4. Now we move to third bit. So third bit చూడండి. Third one, we find the value of x square. We find the value of E of x square. ఇప్పుడు ఇక్కడ మనకి x లేకుండా x స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఫంక్షన్ గా తీసుకోండి. దట్ ఈస్ g of x is equal to x square.
యాక్చువల్ మన ఫార్ములా ఏంటమ్మా, E of G of X is equal to జనరల్ ఫార్ములా సిగ్మా I is equal to 1 to n G of X into P of X, G of Xi into P of X. So which is equal to sigma I is equal to minus 2 to 2 G of Xi వాల్యూ మనకి x స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనం x స్క్వేర్ రాయాలమ్మా, దట్ ఈజ్ xi స్క్వేర్ ఇంటూ P of X. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ది మనం -2 పెట్టామనుకోండి, -2 స్క్వేర్ ఇంటూ corresponding probability 1/5 ప్లస్ సెకండ్ వన్ -1 స్క్వేర్ ఇంటూ corresponding probability 2/5 ప్లస్ థర్డ్ వన్ 0 స్క్వేర్ ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, అది రాయాల్సిన అవసరం లేదు. 1 స్క్వేర్ ఇంటూ 1/10 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1/5. సో వాల్యూస్ మొత్తం రాస్తే ఫైనల్ దిస్ ఈజ్ 2 స్క్వేర్ అంటే 4 నానా 4/5 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 1 ఇంటూ 2 అంటే 2, దట్ ఈజ్ 2/5 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 1 ఇంటూ 1 అంటే 1, 1/10 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, దట్ ఈజ్ 4/5. సో ఒకసారి ఈ మూడింటికి నాలుగిటికి ఎల్సిఎం ఎంత అంటే 10 నానా. దేర్ ఫోర్ 4 2s 2 2s 1 4 2s విచ్ ఈజ్ ఈక్వల్ టు total value 21/10. So that is equal to 2.1 is the answer. The value of E of X square is equal to 2.1. E of X square equal to 2.1. So this is the answer. So okay now, తీసేయండి. లాస్ట్ బిట్ ఫోర్త్ బిట్ ఒకటి ఉంది కదా, సో దాన్ని ఎక్కడ రాద్దామంటే ఇక్కడ పైన రాస్తాను. ఓకేనా, ఇక్కడ రాస్తాను కింద చూడండి రాస్తాను. ఫోర్త్ వన్, we find the value of E of 2x plus 1 whole square. ఫస్ట్ దీన్ని a plus b whole square ప్రకారం ఎక్స్పాండ్ చేయండి అమ్మా. E of a square అంటే 4x square plus 2ab 2 into 2x into 1 that is 4x plus b square అంటే 1. ఇప్పుడు సపరేట్ చేస్తే 4 into E of x square plus 4 into E of x plus the expectation of constant is equal to constant, that is equal to 1, which is equal to 4 into E of x square వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి 2.1 ప్లస్ E of x వాల్యూ ఎంత వచ్చిందమ్మా ఇందాక అనుకున్నాం మనం -0.3 ప్లస్ 1, this is equal to, సో 4 2s 8 అంటే 8.4 minus 1.2 plus 1. So the total value is 8.4 plus 1 9.4. 9.4 లోంచి 1.2 పోయింది అనుకోండి అమ్మా, 8.2 is the answer. 8.2 is the answer. సో ఒకసారి ఈ క్వశ్చన్ మళ్ళీ చూడండి, 4 బిట్స్ చెప్పాను. ఫస్ట్ వన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇది డిస్క్రీటా కంటిన్యూస్ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే వాడు మనకి టేబులర్ ఫామ్ ఇచ్చాడు. ఎక్స్కి -2 -1 0 1 2 అని డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాడు. అండ్ పీ ఆఫ్ ఎక్స్ కూడా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాం కాబట్టి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు అది మనకి ఏమవుతుంది, డిస్క్రీట్ అవుతుంది. సో మనకి ఇచ్చిన డిస్క్రీట్ కాబట్టి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి అంటే దాని కరస్పాండింగ్ ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్ మనకి ఎక్స్పెక్టేషన్ ఫార్ములా ఏందమ్మా, E of x is equal to sigma E is equal to 1 to n xi into P of x. అయితే మనకి ర్యాండమ్ వేరియబుల్ -2 నుంచి +2 వరకు ఉంది కాబట్టి -2 to +2 ఇంటూ xi ఇంటూ P of x. లిమిట్స్ అన్ని అప్లై చేసాం, ఫైనల్ -0.3 వచ్చింది. సెకండ్ వన్ E of ax plus b లాగా ఉంది, a ఇంటూ E of x plus b. E of x వాల్యూ తెలుసా, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. థర్డ్ వన్ E of x స్క్వేర్ అంటే ఇప్పుడు మనకి ఏమైందంటే సిగ్మా xi స్క్వేర్ ఇంటూ P of xi. xi వాల్యూస్ తెలుసు, -2 -1 0 1 2, కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి -2 స్క్వేర్ -1 స్క్వేర్ 0 స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ వచ్చిన వాటి మొత్తం యాడ్ చేస్తామంటే 2.1 వచ్చింది. అండ్ లాస్ట్ వన్ E of 2x plus 1 హోల్ స్క్వేర్ అమ్మ. దాన్ని a plus b హోల్ స్క్వేర్ ప్రకారం ఫస్ట్ ఎక్స్పాండ్ చేయండి. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. నౌ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ax is equal to a into E of x, that is 4 into E of x square. The expectation of 4x is equal to 4 into E of x. The expectation of constant 1 is equal to 1. So రాసాం, ఆ వాల్యూస్ పెట్టాం, ఫైనల్లీ we get the answer 8.2. So this is problem number 2. Next one,
Problem number 3 is, when a die is thrown, what is the expected probability of getting particular number? అంటే మనకు కావాల్సిన నెంబర్ ఏదైనా సరే మనకు రావడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అని మనం అడుగుతున్నాం. ఏం లేదు, యాక్చువల్గా ఇందాక క్వశ్చన్లో టేబుల్ ఇచ్చి అక్కడ క్వశ్చన్లో ఏంటంటే టేబుల్ ఇవ్వలేదు అంతే. ఫస్ట్ వన్ చూడండి, ద ర్యాండమ్ వేరియబుల్ xi అండ్ p ఆఫ్ xi ప్రాబిలిటీ. మనం ఒక డైన్ త్రో చేసినప్పుడు మనకు ఉండే ర్యాండమ్ వేరియబుల్స్ ఏంటంటే ప్రాబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 1 2 3 4 5 6. ఓన్లీ దీస్ ఆర్ ద ప్రాబుల్ అవుట్పుట్స్ అది. నౌ వాట్ ఈస్ ద కరస్పాండింగ్ ప్రాబిలిటీ? సో మీకు ఇంత ముందే చెప్పాము, all the numbers are to be equally probable, then the probability of each number is 1/6, 1/6, 1/6, 1/6 and 1/6. ఇదే మనం కనుక కాయిన్ తీసుకున్నాం అంటే 1/2, 1/2, ఎందుకంటే 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి. డై తీసుకున్నప్పుడు 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఈక్వాలిటీ ప్రాబిలిటీ అంటే దాని మీనింగ్ ఏంటంటే 1/6, 1/6, 1/6, 1/6, 1/6 and 1/6. ఇప్పుడు టేబుల్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి చెప్పండి, దీని ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇందాకలాగే the expectation formula E of x is equal to sigma I is equal to 1 to 6 xi into p of x. దగ్గర ఫార్ములా ఫస్ట్ వన్, xi దగ్గర 1 పెట్టామనుకో 1 ఇంటూ దాని ప్రాబిలిటీ 1/6, 2 పెట్టామనుకోండి 2 ఇంటూ ప్రాబిలిటీ 1/6, అలాగే 3 పెట్టామనుకోండి ప్రాబిలిటీ 1/6. xi దగ్గర 4 తీసుకున్నాం అనుకో అమ్మ 4 ఇంటూ p of 4, p of 4 అన్న 1/6, 5 ఇంటూ p of 5 అన్న 1/6, తర్వాత 6 ఇంటూ p of 6 అన్న 1/6. therefore 1/6 plus 2/6 plus 3/6 plus 4/6 plus 5/6 plus 6/6. సో ఒకసారి ఈ వాల్యూస్ అని యాడ్ చేయండి. 1 plus 2 3, 3 plus 3 6, 10 15 21. the total value is 21/6 which is equal to 3.5. అరౌండ్ చూడండి ఎంత వస్తుందో 2 7 అంతేలా. So 7/2 that is equal to 3.5 is the answer. So this is the way. ఏం లేదు, ఇక్కడ మనకి చేసింది ఏంటంటే వాడు టేబుల్ ఇవ్వకుండా దాని ఎక్స్పెక్టేషన్ కనుక్కున్నాడు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే we consider the random variables are 1 to 6 and the corresponding probabilities are 1/6. equally probable కాబట్టి 1/6, 1/6, 1/6, 1/6, 1/6, 1/6. So expectation formula is equal to 1 to 6 xi into p of x. So substitute చేస్తే we get the answer. This is the way. And next one, fourth problem. Solve is the fourth problem. If x be a uniform random variable with probability density function f x of x is equal to 1/10, -5 less than or equal to x less than or equal to 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది డిస్క్రీట్ కాదు, ఇది -5 to 5 ఒక రేంజ్ ఆఫ్ వాల్యూ ఇచ్చాను చూసారా, -5 to 5 అని, అండ్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ వాల్యూ అమ్మ. సో ఓకే బాగానే ఉంది. కంటిన్యూస్ వాల్యూలో ఫస్ట్ మనకి ఎక్స్పెక్టేషన్ ఫార్ములా ఏం చెప్పండి, ఇప్పటి వరకు చేసాం, ఇందాక చేసాం అన్నీ మనం. ఫర్ ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ద ఎక్స్పెక్టేషన్ ఫార్ములా E of x is equal to -∞ to ∞ x into fx of x dx. దిస్ ఇస్ ద ఫార్ములా. బట్ ఇక్కడ లిమిట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది మనకి, -5 to 5 ఉంది కాబట్టి ఇంటిగ్రల్ -5 to 5 x ఇంటూ fx of x వాల్యూ 1/10 dx. ఇందులో 1/10 కాన్స్టెంట్ అమ్మ, అది బయటకు వస్తుంది. అది బయటకు వచ్చిన తర్వాత దాని ఇంటిగ్రేషన్ చేస్తాం. సో 1/10 ఇంటిగ్రల్ ఆఫ్ x అంటే x²/2 ఆఫ్ ద లిమిట్ -5 to 5 సబ్స్టిట్యూట్ చేయండి. సో దిస్ ఈజ్ అప్పర్ లిమిట్ 5² minus of -5 whole square by 2 into 10 that is 20. 5² అంటే 25 అమ్మ, -5 whole square అంటే మళ్ళీ 25 by 20. therefore the expectation value E of x is equal to 0. so this is the first bit. now second bit problem. second bit E of x². ఇప్పుడు ఏం లేదు, x ఉన్న దగ్గర x² పెట్టిన అంతే. ఇంటిగ్రల్ -∞ to ∞ x² into fx of x dx. నౌ ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే fx of x వాల్యూ 1/10, లిమిట్ వచ్చేసరికి -5 to 5 అవుతుంది. ఇంటిగ్రల్ -5 to 5 fx of x వాల్యూ x² into fx of x వాల్యూ 1/10 dx. 1/10 కాన్స్టెంట్ బయటకు వచ్చిందమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఏమవుతుందంటే x³ by 3 అవుతుంది.
of the limit -5 to 5. Therefore, substitute చేస్తే 5 cube minus of -5 whole cube whole divided by 10 into 3, that is equal to 30. So numerator 125 minus 5 whole cube అంటే మళ్ళీ మైనస్ సమ్. So 125 plus 125, that is 250 by 30. 0 cancel, that is 25 by 3 is the answer. 25 by 3 is the answer. So this is second bit. Now third bit. We find the expectation of 2x plus 5y. By using property number 3, the expectation of ax plus b is equal to 2 constant గా 2 ముందు వస్తుంది expectation of x plus the expectation of constant b is equal to bm, that is 5. Therefore 2 into ఆల్రెడీ మనం e of x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం చూడండి, ఎంత వచ్చింది 0 plus 5. 2 into 0 అంటే 0, 0 plus 5 అంటే 5, that is equal to 5 is the answer. And last one, fourth one, we find expectation of x plus 1 whole square. ముందు దీన్ని మనం స్క్వేర్ చేయండి, a plus b whole square చేయండి. a square plus 2ab plus b square. Now expectation separate చేయండి, అప్పుడు మనకి e of x square plus 2 కాన్స్టెంట్ బయటకు వచ్చిందమ్మా, e of x plus e of 1 అంటే 1, which is equal to e of x square వాల్యూ ఎంత వచ్చింది అని ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం మనం, that is equal to 25 by 3 plus 2 into e of x వాల్యూ ఎంత అమ్మా, e of x వాల్యూ 0 కాబట్టి 2 into 0 plus 1. So therefore 25 by 3 plus 2 into 0 అంటే 0 plus 1. Take LCM, the LCM is 3. 25 plus 3, that is 28 by 3. So this is the answer, which is equal to around 9.33. 9.33 is the answer. ఒకసారి ఫోర్త్ ప్రాబ్లం అందరు చూడండి. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాం, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు, అయితే ఇక్కడ రేంజ్ ఆఫ్ వాల్యూ -5 to 5 అన్నాం, అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ రిలేషన్. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్కి ఏ రిలేషన్ తీసుకోవాలంటే కంటిన్యూస్ వాల్యూ తీసుకోవాలి. ఇంటిగ్రల్ -∞ to ∞ x into fx of x dx ఫామ్లో వాడాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం, ఇంటిగ్రేషన్ చేసాం, ఫైనల్ మనకి ఎక్స్పెక్టేషన్ వాల్యూ 0 వచ్చింది. సెకండ్ ప్రాబ్లం e of x square అన్నాం, అంటే ఇప్పుడు x రాయాల్సిన దగ్గర x square తీసుకున్నాం, ఇంటిగ్రేషన్ చేసాం, 25 by 3 వచ్చింది. థర్డ్ అండ్ ఫోర్త్ వన్ ఒకసారి డైరెక్ట్గా మనం e of x square వాల్యూ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసాం, ఫైనల్ వి గెట్ ద ఆన్సర్ వస్తుంది. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ moments of a random variable. So simple thing, moment of a random variable are nothing but statistical average. ఇంతకుముందు మనం ఎక్స్పెక్టేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటంటే ఓన్లీ సింగిల్ వేరియబుల్ అనమాట. ఒక వేరియబుల్, ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అనే దాని ఒక్కదానికి యావరేజ్ తీసుకుంటే వచ్చేది మనకి ఎక్స్పెక్టేషన్. స్టాటిస్టికల్ యావరేజ్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఎక్స్పెక్టేషన్స్ అనే వాటికి యావరేజ్ తీసుకుంటూ వచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే స్టాటిస్టికల్ యావరేజ్ అంటాం. అంటే సింపుల్ థింగ్, ద మొమెంట్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ ఆర్ నథింగ్ బట్ స్టాటిస్టికల్ యావరేజెస్. సో there are two types of moment functions. One is moment about origin. Moment about origin, it is to be represented with mn, small mn. రెండోది central moment అంటాం, moment about mean or central moment అంటాం. The symbol is mu n. The symbol is mu n. So these are the two types of momentum. So ఇందులో ఫస్ట్ వన్ moment about the origin. So moment about the origin అంటే ఏం లేదు, ఇందా మనం తీసుకున్న ఫంక్షన్లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏం చెప్పండి మనం, e of x is equal to ఇంటిగ్రల్ -∞ to ∞ x into fx of x dx అని చెప్పాం. అదేనా చెప్పింది. రెండోది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్కి ఏం చెప్పాం మనం, e of g of x is equal to ఇంటిగ్రల్ -∞ to ∞ g of x into fx of x dx అని చెప్పాం. ఇదే కదా చెప్పాం. ఇప్పుడు ఇందులో g of x is equal to x power n కనుక తీసుకున్నాము అనుకోండి, దీన్ని మనం ఏమంటాం అంటే మొమెంట్ అబౌట్ ద ఆరిజిన్ అంటాం. ఏం లేదు, ఎక్స్పెక్టేషన్ ఫార్ములాలోనే g of x ఉన్న దగ్గర x power n కనుక రీప్లేస్ చేసామంటే దాన్ని మనం ఏమంటాం అంటే మొమెంట్ అబౌట్ ద ఆరిజిన్ అంటాం. ఒకసారి ఇక్కడ చూడండి, let us consider a function g of x is a real function of a random variable x such that g of x is equal to x power n for n equal to 0, 1, 2, 3 and so on. Then the expected value of the function g of x is called the moment about the origin of a random variable x. ఏం లేదు, సింపుల్ పాయింట్. మనం ఇందాక మొమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్ చెప్పాం, దాంట్లో g of x ఉన్న దగ్గర x power n కనుక రీప్లేస్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే మొమెంట్ అబౌట్ ద ఆరిజిన్ అంటాం.
ఇప్పుడు దీంట్లో ఏందా మనకు చెప్పిన ఫార్ములా గుర్తుందా మీకు? ఎటు చూడండి, g ఆఫ్ x ప్లస్ x పవర్ n రీప్లేస్ చేశారనుకో, అప్పుడేమవుతుంది మనకి e ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ x పవర్ n ఇంటూ fx ఆఫ్ x అయ్యింది. దిస్ ఇస్ ద ఫార్ములా. అదే డిస్క్రీట్ గా తీసుకున్నాం అనుకో, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు i కదా, i ఈజ్ ఈక్వల్ టు 0 టు n xi ఇంటూ p ఆఫ్ x, xi ఇంటూ p ఆఫ్ x. దిస్ ఇస్ ద ఫార్ములా. సో దీస్ ఆర్ ద టూ రిలేషన్స్ అన్న. అదే రిలేషన్స్ ఇక్కడ చెప్పుకుంటాం. సో ఓన్లీ సింపుల్ పాయింట్ ఏంటంటే ఇది ఒక్కటే. ఇలా మన ఎక్స్పెక్టేషన్ ఫార్ములాలో g ఆఫ్ x ఎక్కడైతే పెట్టామో దానిలో g ఆఫ్ x ఈక్వల్ x పవర్ n కనుక రీప్లేస్ చేసామంటే దాన్ని మనం ఏమంటామంటే మొమెంట్ అబౌట్ ద ఆరిజిన్ అంటాం. ఇప్పుడు దీని ఫార్ములాస్ ఎలా ఉన్నాయి చూడండి అమ్మ. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై mn. దాన్ని mn అనే లెటర్తో చూపిస్తామని చెప్పి. సో దేర్ ఫోర్ ఇప్పుడే చెప్పాం కదా మనం, ఇదిగోండి ఇక్కడ రాసాం, mn ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ g ఆఫ్ x. g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ n అని తీసుకున్నాం కాబట్టి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ ఇన్ఫినైట్ x పవర్ n ఇంటూ fx ఆఫ్ x dx. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ కంటిన్యూస్ వాల్యూ. అదే ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రీట్ అయితే mn ఈజ్ ఈక్వల్ టు e ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 టు n xi పవర్ n ఇంటూ p ఆఫ్ x ఇంటూ p ఆఫ్ x. దిస్ ఇస్ ద ఫార్ములా. xi రాయాల్సిన ప్లేస్ x పవర్ n రాస్తున్నారు, ఒక్కటే మారింది, ఏం మారలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో n ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు అలా పెట్టుకుంటూ వెళ్తాం. అప్పుడు 2 వరకు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ ఫార్ములాలో ఇంటిగ్రేషన్ ఫార్ములాలో n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశారు అనుకున్నాం. ఈ ఫార్ములాలో n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకు? అప్పుడు m0 ఈజ్ ఈక్వల్ టు సో e ఆఫ్ x పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ x పవర్ 0 ఇంటూ fx ఆఫ్ x dx, విచ్ ఈజ్ ఈక్వల్ టు x పవర్ 0 వాల్యూ ఎంతమ్మా మనకి యాక్చువల్గా 1. సో దట్ ఈస్ ఇది చూడండి నాన్న ఒకసారి, x పవర్ 0 అంటే 1 కాబట్టి e ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ fx ఆఫ్ x dx. ఇందా మనం చెప్పాం గుర్తుందో, ప్రాపర్టీ నెంబర్ 1 ఎక్స్పెక్టేషన్లో ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నాం కాబట్టి ఫైనలీ దిస్ ఈస్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ fx ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు 1. fx ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు 1. అదే ఇక్కడ రాసాను చూడండి, m0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ x పవర్ 0 ఇంటూ fx ఆఫ్ x dx. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ x పవర్ 0 వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ fx ఆఫ్ x dx, విచ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏరియా అండర్ ద కర్వ్, దట్ ఈస్ 1. సో దేర్ ఫోర్ దిస్ ఈస్ 1. సో దీన్ని మనం ఏమంటాం అంటే జీరోత్ మొమెంట్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జీరోత్ మొమెంట్. గుర్తుపెట్టుకోండి ఈ వాల్యూ, m0 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ కాల్డ్ యాజ్ జీరోత్ మొమెంట్. యాక్చువల్గా mn అనే దాన్ని మనం ఎంత మొమెంట్ అంటాం, సో ఇప్పుడు 0 పెట్టాం కాబట్టి n ఈక్వల్ టు 0 పెట్టాం కాబట్టి దీన్ని మనం జీరోత్ మొమెంట్ అంటాం. ఈసారి n ఉన్న దగ్గర 1 రీప్లేస్ చేయండి, n వాల్యూని ఈసారి 1గా రీప్లేస్ చేయండి. సో ఇక్కడ రాస్తాం చూడండి. సో ఇప్పుడు ఇందులో ఈ ఈక్వేషన్లో n ఈజ్ ఈక్వల్ టు 1 రీప్లేస్ చేయండి. అప్పుడు మనకి e ఆఫ్ x పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ x పవర్ 1 ఇంటూ fx ఆఫ్ x d. యాక్చువల్గా మనం mn కదా, అప్పుడు m1 ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ 1 పెట్టాం కాబట్టి e ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, సో ఇదే ఫార్ములాను చూసారా మీరు, e ఆఫ్ x ఫార్ములానే కదమ్మా, సింప్లీ దట్ ఈజ్ ఈక్వల్ టు x బార్. దేర్ఫోర్ m1 is equal to e of x is equal to x bar. This is the formula for expectation. It is to be called as first moment. This is called as first moment. The first moment m1 is equal to simply x bar. The value గుర్తుంచుకోవాలి. m0 equal to 1, m1 is equal to x bar. ఈసారి ఇదే ఫార్ములాలో n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి m2 is equal to e పవర్ x స్క్వేర్, which is equal to integral minus infinite to infinite x square into fx of x dx. So these to be called as second moment. Therefore m2 is equal to e of x square. This is called as second momentum. So ఇక్కడ రాసిన చూడండి ఒకసారి అవే ఉన్నాయి. n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం, m0 ఈక్వల్ టు 1. సో therefore దీన్నే మనం జీరోత్ మొమెంట్ అంటాం. n ఈక్వల్ టు 1 పెట్టాం, అప్పుడు m1 దట్ ఈక్వల్ టు x బార్, దీన్ని మనం ఫస్ట్ మొమెంట్ అంటాం. n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసాం, e of x స్క్వేర్, దీన్ని సెకండ్ మొమెంట్ అంటాం. The second moment is the mean square. So actually mean అంటేనేమో
ఈ ఆఫ్ ఎక్స్, దీన్ని ఏమంటాడు మనం మీన్ అంటాం. అయితే ఇది ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమనాలంటే మీన్ స్క్వేర్ వాల్యూ అనాలి. ఇట్ ఈస్ కాల్డ్ అస్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటాం. ఇట్ గివ్స్ యావరేజ్ పవర్ ఆఫ్ ద సిగ్నల్. దీన్ని ఇంకో నేమ్తో మనం ఏమనొచ్చు అంటే యావరేజ్ పవర్ అనొచ్చు. అంటే ఇప్పుడు ఎప్పుడు మిమ్మల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైండ్ ద యావరేజ్ పవర్ అని ఇండైరెక్ట్గా అడిగాడు అనుకున్నాం. యావరేజ్ పవర్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనుకోండి, మనం ఏం కనుక్కోవాలంటే మీన్ స్క్వేర్ వాల్యూ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో దీస్ కాల్డ్ అస్ ఆర్ఎంఎస్ వాల్యూ అని కూడా అంటాం మనం, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అని కూడా అంటాం. సో దీస్ ద మొమెంట్ అబౌట్ ద ఆరిజిన్. ఒకసారి ఇది మొత్తం చూద్దాం చూడండి అమ్మా. ఫస్ట్ వన్, అసలు మొమెంట్ అంటే ఏం లేదు, ఎక్స్పెక్టేషన్లో మనం జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ పవర్ ఎన్ కనుక రీప్లేస్ చేస్తే వచ్చేదాన్నే మనం ఏమంటాం అంటే మొమెంట్ అంటాం. సో మొమెంట్ మనకు రెండు రకాలు, ఒకటి మొమెంట్ అబౌట్ ఆరిజిన్, రెండో వచ్చేసరికి సెంట్రల్ మొమెంటం. సో దీంట్లో మనకి ఫస్ట్ వన్ మొమెంట్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మనకి ఈ ఆఫ్ ఎక్స్ పవర్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డి. ఈ ఫస్ట్ ఇక్కడ ఉంది చూసారా ఇది. సో ది ఇస్ ద ఫార్ములా ఫర్ కంటిన్యూస్ వాల్యూ. అదే డిస్క్రీట్ అనుకున్నాం అనుకో అమ్మ, అప్పుడు ఇక్కడ ఏం పెడతాం అంటే సిగ్మా తీసుకుంటాం. సో ది ఇస్ ద ఫార్ములా, సిగ్మా తీసుకుంటాం. నౌ ఎన్ ఈక్వల్ టు 0 ఒకసారి, ఎన్ ఈక్వల్ టు 1 ఒకసారి, ఎన్ ఈక్వల్ టు 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ వాల్యూ 0 పెట్టినప్పుడు వచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే జీరోత్ మొమెంట్ అంటాం. దీని వాల్యూ m0 ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మ. అదే ఎన్ వాల్యూ 1 పెట్టామంటే దాన్ని మనం ఫస్ట్ మొమెంట్ అంటాం, అంటే m1. సో దాన్ని మనం ఏమంటాం అంటే ఫస్ట్ మొమెంట్ అంటాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు మీన్ వాల్యూ ఎక్స్ బార్. అలాగే మూడోది ఎన్ ఈక్వల్ టు 2 పెట్టాం, ఎన్ ఈక్వల్ టు 2 పెడితే m2 అయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు మీన్ స్క్వేర్ వాల్యూ. దీన్నే మనం యావరేజ్ పవర్ అంటాం, ఆర్ఎంఎస్ వాల్యూ కూడా అంటాం. సో దట్ ఈస్ m2 ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండి. సో దీస్ రిగార్డింగ్ అబౌట్ మొమెంట్. 1 minute. సో దీస్ అబౌట్ మొమెంట్ అబౌట్ ఆరిజిన్. సో సెకండ్ వన్ వచ్చేసరికి మొమెంట్ అబౌట్ ద మీన్ ఆర్ సెంట్రల్ మొమెంట్ అంటాం దీన్నే మనం. సో సెకండ్ వన్కి వెళ్తాం. సో మొమెంట్ అబౌట్ ద మీన్ ఆర్ సెంట్రల్ మొమెంటం. సో ఒకసారి చూడండి, ఇందులో ఇక్కడ మనకి కొత్త రిలేషన్ ఏంటంటే ఇందాక మనం ఏం తీసుకున్నాము అంటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ అని తీసుకున్నాం. దీన్ని మనం మొమెంట్ అబౌట్ ఆరిజిన్ అన్నాం, మొమెంట్ అబౌట్ ఆరిజిన్ అన్నాం. ఇప్పుడు దీంట్లో మనకి ఏం మారుతుందంటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ పవర్ ఎన్ తీసుకోవాలండి. దీన్ని మనం ఏమంటామంటే సెంట్రల్ మొమెంట్ ఆర్ మొమెంట్ అబౌట్ మీన్ అంటాం, మొమెంట్ అబౌట్ మీన్. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా ఒకసారి జస్టిఫై చేస్తాం చూడండి. మీన్ అంటే యాక్చువల్గా ఏంది ఎక్స్ బార్, అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ తీసుకోవాలి. ఆరిజిన్ అంటే ఇక్కడ ఎక్స్ బార్ తీసుకోవాల్సిన దగ్గర మనం ఏం పెడుతున్నాం అంటే 0 తీసుకున్నాం, అంటే ఎక్స్ మైనస్ 0 హోల్ పవర్ ఎన్ దట్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్. అది కండిషన్. ఇక్కడ మొమెంట్ అబౌట్ మీన్ అంటేనేమో మీన్ అంటే ఎక్స్ బార్ కాబట్టి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ తీసుకున్నాం. ఇక్కడ మొమెంట్ అబౌట్ ఆరిజిన్ అంటేనేమో ఆరిజిన్ అంటే 0 కాబట్టి ఎక్స్ మైనస్ 0 హోల్ పవర్ ఎన్ అని తీసుకున్నాం. సో దీస్ ఆర్ ద టూ రిలేషన్స్ అండి, ఆరిజిన్ కి మీన్ కి రిలేషన్ అది. సో దేర్ఫోర్ ఇప్పుడు ఏంటంటే కండిషన్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ పవర్ ఎన్ కనుక తీసుకున్నామంటే దాన్నే మనం మొమెంట్ అబౌట్ మీన్ అంటాం. అదే ఉంది చూడండి, లెట్ us consider a function g of x is a real function of a random variable x such that g of x equal to x minus x bar whole power n for n equal 0, 1, 2, 3 and so on. Then this expected value of the function g of x is called the moment about the mean of a random variable x. So now it is denoted by nu n. ఇందాక మనం ఏడోసారికి mn అనే సింబల్ తో చూపించాము మొమెంట్ అబౌట్ ఆరిజిన్. దీని వచ్చేసరికి మనం న్యూ ఎన్ అనే సింబల్ తో చూపిస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు expectation of x minus x bar whole power n is equal to integral minus infinite to infinite x minus x bar whole power n fx of x dx. So this is the formula for continuous value. As a discrete value అనుకున్నాం, e of x minus x bar whole power n which is equal to sigma xi minus is mean value కాబట్టి i రాదు ఇక్కడ into p of x. ఇక్కడేమో ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ వచ్చి ఇక్కడేమో పీ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఒకటి రిలేట్ చేంజ్ అండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ రాస్తే ఇక్కడ సిగ్మా రాస్తాయి. సో రిమైనింగ్ అంతా సేమ్. చేయకుండా ఆ రెండు ఫార్ములాస్ ఇక్కడ రాసాను చూడండి. మనం చెప్పిన న్యూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ ఇన్ఫినైట్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండ్ న్యూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్వై మైనస్ ఎక్స్ బార్ హోల్ పవర్ ఎన్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ మొమెంట్ అబౌట్ ద ఆరిజిన్ ఆర్ సెంట్రల్ మొమెంట్ అబౌట్ ద మీన్ ఆర్ సెంట్రల్ మొమెంట్.
ఫర్ కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్. నెక్స్ట్ ఇందాక గుర్తుందా మనం n ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసాం కదా. సేమ్ అదే విధంగా సిమిలర్ వే ఇక్కడ కూడా ఇప్పుడు మనం n ఈక్వల్ టు 0 ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయాలి. అవి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మీన్ వాల్యూస్ కానీ, తర్వాత మీన్ స్క్వేర్ వాల్యూస్ కానీ, వేరియన్స్ వాల్యూస్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మన సిలబస్లో మీన్ వాల్యూ, వేరియన్స్ వాల్యూ ఇవన్నీ అడిగాం కాబట్టి అవి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దానికోసం సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఒకసారి మన ఫార్ములా చూడండి అమ్మ. ఫార్ములా ఏంది ఇక్కడ మనకి? ఇంటిగ్రల్లో ఫార్ములా ఇది కదా, న్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు e of x minus x bar whole power n is equal to integral minus infinite to infinite x minus x bar whole power n into fx of x dx. Actually this is the formula. Now ఇప్పుడు ఇందులో n దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు న్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు హోల్ పవర్ n కాబట్టి అక్కడ 0 వచ్చింది. ఇట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్. సో ఇందులో n దగ్గర 0 పెట్టాం. సో x మైనస్ x బార్ హోల్ పవర్ 0 fx of x dx. దీని వాల్యూ ఎంత నాన్న మనకి? ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1 కాబట్టి fx of x dx దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దేర్ఫోర్ ఇక్కడ మన కంక్లూజన్ ఏంటంటే న్యూ నాట్ వాల్యూ 1 వచ్చింది. ఇందాక మనం 0th మూమెంట్ m నాట్ వాల్యూ 1 వచ్చింది. ఈ రెండు క్లబ్ చేసి m నాట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1. ద 0th మూమెంట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద పీడిఎఫ్ దట్ ఈజ్ న్యూ నాట్ ఈక్వల్ టు m నాట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఇస్ ద వాల్యూ. ఇప్పుడు ఈసారి n ఈక్వల్ టు 1 పెట్టాం అనుకో, న్యూ1 ఈక్వల్ టు e ఆఫ్ x మైనస్ x బార్ హోల్ పవర్ 1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ x మైనస్ x బార్ హోల్ పవర్ 1 ఇంటూ fx ఆఫ్ x dx. ఇందులో ఒకసారి అందరు ఈ ఫస్ట్ ఫంక్షన్ వరకు చూడండి అమ్మా. ఫస్ట్ ఫంక్షన్ మొత్తాన్ని మనం సింపుల్ గా e ఆఫ్ x అని కానీ x బార్ అని రాయొచ్చు. ఇందాకే చెప్పాను మీకు ఎక్స్పెక్టేషన్ అంటే e ఆఫ్ x అని రాయొచ్చు, x బార్ అని కూడా రాయొచ్చు. సో x బార్ మైనస్ ఇందులో ఇప్పుడు మనకి x లేదు, డైరెక్ట్ మీన్ వాల్యూ ఉంది. x బార్ అంటే మీన్ వాల్యూ, అది బయట రాయండి అమ్మ, కాన్స్టెంట్ బయట రాయండి. ఇంటిగ్రల్ fx ఆఫ్ x dx. యాక్చువల్ మనకి ఇంటిగ్రల్ fx ఆఫ్ x dx వాల్యూ ఎంత అమ్మా మనకి? 1 1 కదా. సో అక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు x బార్ మైనస్ x బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ఫోర్ ద ఫస్ట్ సెంట్రల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ద ఫస్ట్ సెంట్రల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక దాంట్లో మనకి ఆరిజిన్ మూమెంట్ అబౌట్ ద ఆరిజిన్ లో వచ్చేసరికి దీని వాల్యూ ఎంత వచ్చింది అంటే m నాట్ ఈజ్ ఈక్వల్ టు m1 కదా, m1 ఈజ్ ఈక్వల్ టు, ఒక నిమిషం అండి, m1 ఈజ్ ఈక్వల్ టు x బార్ మీన్ వాల్యూ అని వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఆ వాల్యూ ఎంత వచ్చింది అంటే 0 వచ్చింది. సో న్యూ1 ఈజ్ ఈక్వల్ టు 0 నా. నెక్స్ట్ వన్ ఈసారి సెకండ్ వన్ వచ్చేసరికి n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనకి న్యూ2 అవుతుంది. n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. జనరల్ మనకి న్యూఎన్ ఫార్ములా కాబట్టి సో n ప్లస్ 2 రాసాం కాబట్టి దట్ ఈస్ న్యూ2 ఈజ్ ఈక్వల్ టు, దీన్నే మనం ఏమంటాం అంటే వేరియన్స్ అంటాం. ఇట్ ఈస్ టు బి కాల్డ్ అస్ వేరియన్స్. So the symbolic representation of variance is sigma x square, which is equal to e of x minus x bar whole square is equal to, అంటే ఇది ఇక్కడ x ఉన్న స్పేస్ అది రాస్తాం, x minus x bar whole square into fx of x dx. దీన్ని a minus b whole square రూపంలో ఎక్స్పాండ్ చేయడం అంటే a square plus b square minus 2ab, a square plus b square minus 2ab. Now ఇక్కడ చూసారా x square into fx of x dx అని ఉన్నాం. ఇలా మనం ప్రూవ్ చేసాం కదా మూమెంట్ అబౌట్ ఆరిజిన్ లో విచ్ ఈజ్ ఈక్వల్ టు e ఆఫ్ x స్క్వేర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు e ఆఫ్ x స్క్వేర్. కౌంట్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఇదిగోండి m2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మనం e ఆఫ్ x స్క్వేర్ రాసామా లేదు, n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసినాము. సో దట్ ఈస్ దిస్ వాల్యూ e ఆఫ్ x స్క్వేర్ నాన్న. x స్క్వేర్ అని కనుక ఉంది అంటే దట్ ఈస్ e ఆఫ్ x స్క్వేర్ ప్లస్ ఇక్కడ x బార్ అనేది కాన్స్టెంట్ అని చెప్పారు. ఎందుకంటే మనకి ఎక్స్లు ఉండాలి కానీ x స్క్వేర్లు ఉండాలి కానీ x బార్ ఉండకూడదు. x బార్ అంటే మీన్ వాల్యూ, అందుకని దాన్ని బయట రాస్తాం. x బార్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ వాల్యూ. సో దిస్ ఎంటైర్ వాల్యూ ఈజ్ ద ఏరియా అండర్ ద కర్వ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. తర్వాత 2 ఆల్రెడీ బయట ఉంది, x బార్ కూడా కాన్స్టెంట్, అది కూడా బయట రాయండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ x ఇంటూ fx ఆఫ్ x dx అయింది. దేర్ఫోర్ e ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x బార్ స్క్వేర్, దీని వాల్యూ 1 అండి. సో x బార్ స్క్వేర్ ఇంటూ 1 అంటే 1 మైనస్ 2 ఇంటూ x బార్ ఇంటూ ఇదేమవుతుంది మళ్ళీ ఎక్స్పెక్టేషన్ మనకైతే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ ఇన్ఫినైట్ x ఇంటూ fx ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు సింపుల్ x బార్ అమ్మ, ఎక్స్పెక్టేషన్ వాల్యూ. సో దట్ ఈస్ x బార్. నౌ e ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x బార్ స్క్వేర్ మైనస్ x బార్ ఇంటూ x బార్ అంటే x బార్ స్క్వేర్ ఇది, అది కూడా 2x బార్ స్క్వేర్. దేర్ఫోర్
ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ చూడండి, ఇదేమో ప్లస్ ఎక్స్ బార్ స్క్వేర్, ఇదేమో మైనస్ 2x బార్ స్క్వేర్. +1 -2 అంటే -5 -1, దట్ ఈస్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్. ఇప్పుడు మన ఎక్స్ బార్ అనే దాన్ని ఈ ఆఫ్ ఎక్స్ అని కూడా రాయొచ్చు అని చెప్పాను కదమ్మా. దేర్ఫోర్ ఎక్స్ బార్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాస్తాం. దట్ ఈస్ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇలా మనం డెరైవ్ చేసిన దాంట్లో ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటేనేమో m2, ఈ ఆఫ్ ఎక్స్ అంటేనేమో m1, బట్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. దేర్ఫోర్ వి కంక్లూడ్ దట్ ఫైనల్లీ ద వేరియన్స్ is equal to nu2 is equal to sigma x square is equal to m2 minus m1 square. m2 minus m1 square. This is the relation. ఇక్కడ అదే చెప్పుకుంటాం. The variance of the density function fx of x for a random variable x is defined as the second central moment nu2 of x. It is denoted by sigma x square or var of x. var of x అని పెట్టినా sigma x square అని పెట్టినా రెండు ఒకటే. So for a discrete random variable sigma x square equal to xi minus x bar whole square into p of x. So this is the formula. This regarding about variance ఏం చేయలేదు. g of x equal to x minus x bar whole power n గనక సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే సెంట్రల్ మూమెంట్ అబౌట్ మీన్ ఆర్ సెంట్రల్ మూమెంట్ అంటాం. దీనిలో n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు μ0 వాల్యూ ఎంతో వచ్చింది. n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే μ1 వాల్యూ ఎంతో వచ్చింది. యాక్చువల్ మనకి μ1 వాల్యూ ఇక్కడ 0 వచ్చినట్టున్నాం, 0. తర్వాత రెండోది n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదాన్ని కూడా n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1, n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0. అదే 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకున్నామో దాన్ని మనం వేరియన్స్ అంటాం సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ m1 స్క్వేర్. m2 అంటేనేమో ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని, m1 అంటేనేమో ఈ ఆఫ్ ఎక్స్ అని. సో m2 మైనస్ m1 స్క్వేర్, దిస్ ద రిలేషన్ ఆఫ్ వేరియన్స్ అని. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టాండర్డ్ డీవియేషన్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో the standard deviation is nothing but the root of variance. The standard deviation is equal to root of variance. The standard deviation is equal to root of variance. So this is ఇప్పుడు మనకి యాక్చువల్గా స్టాండర్డ్ డీవియేషన్ మనం ఏం దేంతో చూపించాం, సిగ్మా వేరియన్స్ ని సిగ్మా ఎక్స్ స్క్వేర్ తో చూపించాం. రూట్ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్. సో రూట్ ఆఫ్ మనకి ఇందాక వేరియన్స్ వాల్యూ వచ్చేసరికి x minus x bar whole square అన్నాం కాబట్టి this is the relation. Therefore standard deviation sigma x is equal to e of x minus x bar whole square. This is the relation. ఇందులో దీని దగ్గర ఆ వాల్యూ రీప్లేస్ చేసాం, హోల్ పవర్ 1/2 అయింది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. therefore రూట్ క్యాన్సిల్ అవ్వలేదమ్మా. దట్ ఈస్ m2 minus m1 square whole power 1/2. సో this is the standard deviation. ఏం లేదు, మనకు వచ్చిన వేరియన్స్ కి రూట్ అప్లై చేస్తే వచ్చేదాన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. సో దీస్ ఆర్ నెక్స్ట్. n వాల్యూ 3 పెడితే క్యూ అయింది. మీరు చూడండి ఒకసారి సింపుల్ గా. n వాల్యూ 3 పెట్టాం, అప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ క్యూబ్ అయింది. a మైనస్ బి హోల్ క్యూబ్ ప్రకారం ఎక్స్పాండ్ చేసాం. a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ఇంటూ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ సపరేట్ చేసాం, డిస్ట్రిబ్యూట్ చేసాం, వాల్యూస్ రాసాం. m3 m1 m2 యాడ్ చేసాం. అంటే దాంట్లో ఈ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే m3, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే m2, ఈ ఆఫ్ ఎక్స్ అంటే m1. ఆ వాల్యూస్ రాసాం. ఫైనల్గా మనకు వచ్చిన రిలేషన్ ఏం చెప్పి a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రాసాం. మీ అందరూ తెలుసు కదా a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏం చెప్పండి. సో a మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. సో దీనిలో a అంటేనేమో ఎక్స్, బి అంటేనేమో ఎక్స్ బార్. అంటే అప్పుడు ఏమైతే మనకి ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ బార్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ఇంటూ ఎక్స్ బార్ ప్లస్ 3x ఇంటూ ఎక్స్ బార్ స్క్వేర్. ఆ వాల్యూ రాసాను చూడండి, ఇక్కడ రాసాం. ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే ఇంటిగ్రేషన్ సపరేట్ చేసాం దేని. సో ఎక్స్ క్యూబ్ అని ఉంది కాబట్టి ఈ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అయింది. ఇక్కడ ఎక్స్ బార్ క్యూబ్ అంటే కాన్స్టెంట్, ఇది మొత్తం బయటకు వస్తామా. అప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే దాని వాల్యూ 1, అంతే ఓన్లీ ఎక్స్ క్యూబ్ పోయింది. తర్వాత ఇక్కడ 3x స్క్వేర్ ఎక్స్ బార్ కాన్స్టెంట్ బయటకు వచ్చింది, అంటే 3x బార్ స్క్వేర్, ఇది 3x బార్ ఇంటూ పోతే ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంది కాబట్టి ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అయింది. ఇక్కడ 3x బార్ స్క్వేర్ బయటకు వచ్చింది, అప్పుడు ఎక్స్ ఇంటూ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ అయింది. సో ఇది వాల్యూ. సో దీన్నే మనం m3 m1 m2గా రీప్లేస్ చేసాం. ఫైనల్ ఇది మనకి ఇందాక తెలుసు కదా, m2 మైనస్ m1 స్క్వేర్ అంటే ఇందాక మనం చేసామమ్మా వేరియన్స్, దట్ ఈస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్. దాని ప్లేస్లో సిగ్మా ఎక్స్ స్క్వేర్ రీప్లేస్ చేసాం. ఫైనల్ దిస్ ద వాల్యూ. అదే మనకి డిస్క్రీట్ అయితేనేమో డైరెక్ట్ ఫార్ములా రాయడం, xi మైనస్ ఎక్స్ బార్ హోల్ క్యూబ్ ఇంటూ p ఆఫ్ ఎక్స్. దిస్ ద q1. అండ్ లాస్ట్ వన్ ఇది ఒకటి కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబ్ ఉంది. దిస్ ద రేషియో ఆఫ్ μ3 అంటే ఏం చెప్పగలరా, క్యూబ్.
సిగ్మా ఎక్స్ క్యూబ్ అంటే ఏమో క్యూబ్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్. సో ద రేషియో ఆఫ్ దీస్ టూ పారామీటర్స్ ఈస్ కాల్డ్ as skewness. ద రేషియో ఆఫ్ ద థర్డ్ సెంట్రల్ మొమెంట్, యాక్చువల్ సెంట్రల్ మొమెంట్ అంటే µn, n దగ్గర 3 పెట్టాం కాబట్టి థర్డ్ సెంట్రల్ మొమెంట్ అంటాం, టు ద క్యూబ్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్. సిగ్మా ఎక్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్, దాన్ని క్యూబ్ చేసాం కాబట్టి ఏమంటాం అంటే క్యూబ్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ద స్క్యూనెస్ కోఎఫిషియంట్ అండి. దేర్ఫోర్ ఆ రెండు ఫార్ములాస్ ఇక్కడ రాసామంటే అంతకుమించి ఏం చేయలేదు. సో దీస్ కోఎఫిషియంట్ ఆఫ్ క్యూ. సో దీస్ ఆర్ ద